హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు నాని ట్రాక్టర్ బ్లాగ్స్. ఈరోజు అయితే సడన్గా ఒక కిరాయి దొరికింది మామ. ఇప్పుడు అరౌండ్ 2 అవుతుంది. ఆయన ఇప్పుడే ఫోన్ చేసిండు, రేపు దేవుడిని పెట్టుకుంటున్నా, ఇప్పుడే నాకు అర్జెంట్గా కావాలంటేసరికి మా లేబర్స్కి వేరే మూట అంటే అక్కడ ఒక పెళ్ళి ఉంది, మా రామ అనేసరికి వేరే బ్యాచ్ మాట్లాడినా వాళ్ళ దగ్గరికి పోతున్నాయి. ఇప్పుడు మిషన్ అయితే ఇలా తీసుకుని పోవాలి. ఇలా ఒక్కరోజు ఆగరా అంటే నేను ఆగను, నాకు అర్జెంట్గా కావాలనేసరికి ఎట్లా చేసినా పోయి వాళ్ళ లేబర్స్ చేసుకుని వచ్చి మళ్ళీ ఇక మిషన్ తగిలిస్తున్నా. మిషన్ తగిలించుకొని ఇక పోవాలి మనం. మిషన్ అయితే తగిలించుకున్నా, ఇక లేబర్స్ నేను ఎక్కించుకొని పోతున్నా. మా ఊరు రేపులాడ పోతున్నాం. అక్కడ ఒక 10 మంది ఉన్నారు, ఆ బ్యాచ్ని ఎక్కించుకొని ఇక మళ్ళీ పోవాలా. ఇప్పుడు 2-3 అవుతుంది. 2 ఎకర్స్ ఉందంట ఫీల్డ్కి పోవాలి. బ్యాచ్ ఎక్కించుకుని అయితే వచ్చిన ఫీల్డ్ కాడికి స్టార్ట్ కూడా చేసేసిన. ఈ మా వాళ్ళు దంచుతులు వీళ్ళే ఇలా కొత్త బ్యాచ్ వచ్చింది. మా పాత బ్యాచ్కి ఏందో ఇలా పెళ్ళి ఉందంట. వాళ్ళు పెళ్ళి ఉండేసరికి మేము రాము, రేపు పోదాం అన్నారు, కానీ వాడు రైతు ఆగనని చెప్పేసి ఈ కొత్త బ్యాచ్ని మాట్లాడుకొని ఇక స్టార్ట్ చేస్తూనే ఉన్నారు. నేను ఇలా వర్క్ చేయట్లే, వీడియో తీస్తున్నా. మా వాళ్ళకి దంచుతులు 10 మంది ఉన్నారు. సప్ప ఎత్తులు, కానీ కంకులు మాత్రం మామూలు లేవు మామ, ఘోరంగా. ఒకటి అయితే చేయి బాగున్నాయి సైజు. ఆ కంకితో కొడితే దెబ్బకి స్పాటే. పెద్ద ఉన్నాయి కంకులు అయితే. 4 కుప్పలు ఉన్నాయి, 2 ఎకరాలంట. మాది చేస్తుంది ఇక స్పీడ్గా అయిపోతూనే ఉంటుంది. గన్ను వచ్చిండు, గన్ను ఇక వెనకాల పెడుతూనే ఉన్నాడు పడిపారం. చూడండి మన మిల్లు ఎంత నీట్గా పడుతుందో. వెనకాల ఈ గుండెల నుంచి కూడా ఒక కంకి కూడా పోవట్లేదు. మా వాళ్ళు అయితే ఆగకుండా వేస్తూనే ఉన్నారు బ్యాచ్. అన్న అయితే తక్కువ పెట్టినాడు ట్రాక్టర్ అంటే అది పెద్ద ఊర్లోకి పోవద్దు, ఆ చైన్లో కాకుండా పక్కన ఒక బీడు ఉంది, ఆ బీడులో కోసుడే తక్కువ. ఇప్పుడు ఆ బీడులో కోసుడే ఇక తక్కువ నింపిపోయి దాంట్లో పోస్తే అయిపోతుంది. ఎందుకంటే చైన్లో అంటే మొత్తం శుభ్రం చేసుకుంటే అవుతుంది. మళ్ళీ నేను ఒకటి శుభ్రం చేస్తున్నాను, పక్కన ఒక బీడ్ లాంటిది శుభ్రంగా ఉన్నాయి, దాంట్లో పోసుకుందామని తక్కువ మాట్లాడుతున్నాడు. తక్కువ పెట్టేసాడు. ఒక కుప్ప అయిపోయింది ఆల్రెడీ, ఇంకో కుప్పకి వచ్చిండు. మొత్తం అందరు ముసలోళ్ళే ఉన్నారు మా వైపు. కానీ ముసలోళ్ళు అయినా మంచి వర్క్ చేస్తున్నారు, స్పీడ్గానే అవుతుంది. కానీ కంకులు మాత్రం ఘోరంగా ఉన్నాయి. 2 ఎకరాలకి దగ్గర 4-5 డబ్బులు గింజలు వెళ్ళేటట్టున్నాయి, అంతున్నాయి. 2 ఎకరాలకి ఎస్టిమేషన్ ఒక 90 క్వింటాలైనా అయితే అనుకుంటున్నాను నేనైతే. ఇంత పెద్దగా ఉన్నాయి కంకులు, మస్తు ఉన్నాయి. ఘోరంగా పండిస్తున్నాం మా సైడ్ అయితే. మీ సైడ్ ఎట్లుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి. అట్నే మీ దగ్గర ఎకరానికి ఎంత తీసుకుంటారో కూడా కామెంట్ చేయండి. మా కాడ అయితే 2500 తీసుకుంటున్నారు ఎకరానికి, ఇల్లందు మండలంలో. మీది ఏ ఏరియానో మళ్ళీ ఎంత తీసుకుంటారో కూడా కామెంట్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఫీల్డ్ ఉంటే చెప్పండి, మా వస్తాను నేనైతే. ఈ ఇల్లందు సరౌండింగ్లో ఎక్కడున్నా సరే కొంచెం మనం మాట్లాడుకొని పట్టేద్దాం. చూడండి ఒక గింజ కూడా పోదు, ఒక గింజ ఒక్కడైతే కుప్ప అయిపోయింది, ఇంకో కుప్పకి వస్తున్నారు. మా వాళ్ళు పట్ట సెట్ చేసుకుంటారు మొత్తం, అంటే కుప్పగా పట్ట వేసుకుంటారు. ఒక గింజ కూడా పోనియారు. మంచిగా బట్ట సెట్ చేసుకొని ట్రాక్టర్ మనం లైన్ చేసుకోవడమే. ట్రాక్టర్ అన్లోడ్ చేయడానికి పోయింది ఇంకోటి మొక్కజొన్నలు గింజలు. ఆడ ఒక్కొక్క కుప్ప ఒక కళ్ళం పట్టేసినాం, ఇంకో కళ్ళం కాడికి వచ్చింది. 4 కుప్పలు వేసిండు మా, 1 కాదు 2 కాదు 4 వేసిండు. ఇక్కడ స్టార్ట్ చేసిండు మళ్ళీ మా వాళ్ళు దంచుతూనే ఉన్నారు. 4 కళ్ళాలు వేసిండు. 4 కళ్ళానికి ఒక టక్ అవుతుంది, ఒక టక్ హైట్ లోడ్ అవుతుంది. మళ్ళీ గింజలు చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో, ఎంత నీట్గా వస్తున్నాయంటే. వేరే టక్కులు అప్పుడు జమాల టక్కులు అయితే, మిషన్లు అయితే గింజల్లో కొంచెం ఫోటోలు ఉండే ఛాయిసెస్ ఉంటాయి. కానీ కొత్త మిల్లు కింగ్ క్రాప్ మనకు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఉంది, కింగ్ లెక్కన పర్ఫార్మెన్స్ ఉంది. మీకు ఈ ఏరియాలో ఇల్లందు సరౌండింగ్లో ఏ ఏరియాలోనే ఉంటుంది. నా నెంబర్కి కాంటాక్ట్ అయితే నేను వచ్చి మిల్లు బండి పోతా.
తక్కువ కూడా తీసుకోండి మీ దగ్గర. మంచిగా చూసుకొని మాట్లాడుకొని పట్టుకోండి. చూడొచ్చు పర్ఫార్మెన్స్ ఎట్లుంది, గింజలు ఎట్లొస్తున్నాయి, కుండలో గింజలు ఎట్లా ఏమన్నా పోతున్నాయా, పొట్టులో ఏమన్నా పోతున్నాయా అని చూసుకొని పిలవండి. ఇక్కడ ఫీల్డ్ అయితే దగ్గర పడ్డది. ఇక ఫీల్డ్ ఫీల్డ్ అయిపోయింది మామ. నైట్ ఫీల్డ్ అయిపోయేసరికి 6 అవుతుంది. వాళ్ళని లాభాన్ని దించుకొని అయితే ఇంటికి పోతున్నాం. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంకా క్లోజ్ చేస్తున్నాం. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.